ఫ్రెండ్స్ ఈరోజు తొర్రూరు డివిజన్లోని లాట్ మొబైల్స్లో ఒప్పో F27 Pro ప్లస్ 5G మొబైల్ యొక్క అన్బాక్సింగ్ అయితే చూద్దాం. హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మస్తాన్ టెక్ ఛానల్. ఈరోజు ఒప్పో F27 Pro ప్లస్ 5G మొబైల్ అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో ఈ మొబైల్ని తొర్రూరు లాట్ మొబైల్స్లో బ్రదర్స్ అయితే తీసుకున్నారు. సో వీళ్ళైతే ఈరోజు అయితే కొన్నారు. వీళ్ళ దగ్గర నుంచి మనం అయితే అన్బాక్సింగ్ వీడియో అయితే ఓపెన్ చేద్దాం. అంటే డైలీ అంటే రెగ్యులర్గా మనం అన్బాక్సింగ్ చేస్తాం కదా, ఈసారి కస్టమర్స్తో అన్బాక్సింగ్ అయితే చేపిద్దాం. ఎలా ఉంటుందో ఆ ఇంప్రెషన్ కూడా మనం చూద్దాం. ఎట్లా అనిపిస్తుంది అన్న? ఎట్లా అనిపిస్తుంది చెప్పు. ఫోన్ అయితే బాగానే అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఫోన్ తీసుకోవడానికి ఎవరైనా సజెషన్ చేసిరా మీకు? యూట్యూబ్ లో చూసినా అన్న, యూట్యూబ్ లో చూసినా. ఎట్లా అనిపించింది మీ రివ్యూ? మంచిగానే ఉంది ఇప్పటి వరకు అయితే. అంతేనా? మొబైల్ చూసినాక తెలుస్తుంది ఇక. సో ఫ్రెండ్స్, ఈ మొబైల్ వచ్చేసి మిడ్ నైట్ నేవీ 8GB ర్యామ్ 128GB రోమ్ మొబైల్ మనం అన్బాక్సింగ్ అయితే చూద్దాం. సో ఈ బాక్స్లో ఎలాంటి కంటెంట్స్ వచ్చినాయి, ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా పూర్తిగా మనం చూద్దాం. ఇంతకుముందు వీడియోలో మనకు డెమో మొబైల్తోని ఫుల్ రివ్యూ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రాక్టికల్గా మొబైల్ ఎలా ఉంది ఏంటనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అన్బాక్సింగ్ చేస్తుంటే దానికి కిక్కే వేరప్ప. ఎందుకంటే లోపల ఎలాంటి కంటెంట్స్ వచ్చినాయి, ఆ మొబైల్ ఎలా ఉందనేది ఎప్పుడెప్పుడు చూడాలనేది ఆతృత అయితే అందరికీ ఉంటుంది. సో నాకు కూడా ఉంది. మనం ఇప్పుడు కస్టమర్ చేస్తున్నాడు కాబట్టి కస్టమర్ ఫీలింగ్ ఎలా ఉందనేది మనం అయితే లైవ్లో చూస్తున్నాం. సో చూస్తున్నారు కదా, మిడ్ నైట్ నేవీ చాలా బాగుంది, స్టైలిష్గా ఉంది. సో మనకు వెయిట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. 177 గ్రామ్స్ మాత్రమే మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. అలాగే బాక్స్లో మరి ఎలాంటి కంటెంట్స్ వచ్చినాయి అనేది కూడా చూద్దాం. సో మొబైల్ యొక్క కేస్ అయితే వచ్చింది. సో కేస్ కూడా చాలా స్టైలిష్గా ఉంది, బాగుంది. అలాగే పిన్ ఈజెక్ట్ టూల్, కొన్ని డాక్యుమెంట్స్, అలాగే మనకు ఛార్జర్ కూడా ఇచ్చారు, 80 వాట్స్ ఛార్జర్. సో మనం మొన్న రీసెంట్గా 80 వాట్స్ కాకుండా 67 అన్నాం కదా. యాక్చువల్గా మనకు దాంట్లో 80 వాట్స్ ఛార్జర్ ఇస్తున్నారు, కానీ మనకైతే 67 వాట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఓకే, కానీ 80 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంట్లో ఇంకా వేరే ఏమైనా మొబైల్స్ ఉంటే వాటికి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో బేసిక్గా 80 వాట్స్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు అన్నమాట. సో ఈ మొబైల్ ఛార్జింగ్ వచ్చేసి 67 వాట్స్ వరకే యూజ్ అవుతుంది. మనం ఎన్ని నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్ అవుతుంది అన్ని కూడా డీటెయిల్స్గా లాస్ట్ వీడియోలో అయితే చూసినాం. మనకు జస్ట్ 20 మినిట్స్లో వచ్చేసి మనకు 56% వరకు ఛార్జ్ అవుతుంది. ఓకే, 44 మినిట్స్లో వచ్చేసి 100% ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఓకే, చూశారు కదా, జస్ట్ మనకు 40 మినిట్స్లోనే ఫుల్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే USB టు Type-C కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో కంటెంట్స్ మాత్రం ఇవే. మన ఫిజికల్గా మొబైల్ గురించి అయితే చూద్దాం. ఒకసారి అయితే ఆన్ చేసి అయితే చూద్దాం. ఈ ఆన్ కూడా కంప్లీట్గా మరి అన్నతోనైతే చేపిద్దాం. సెటప్స్ ఏ విధంగా చేసుకోవాలి ఏందనేది అన్ని కూడా క్లియర్గా చూద్దాం. సో ప్రైస్ ఎంత అన్నది? ఇది వచ్చేసి బేస్ మోడల్ వచ్చేసి 27,999. ఓకే, 27,999 అంటే 28,000 వస్తుంది. ఓకే, దీనిలో 256GB వేరియంట్ ఒకటి ఉంటుంది. అది వచ్చేసేమో 29,999 వస్తుంది. ₹1 తప్ప 30,000 వస్తుంది. ఓకే, ఆన్ చేసిరా? బూటింగ్ ఓకే. సో కెమెరా ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. మనకు అన్వాంటెడ్ అంటే ఫోటో తీసుకున్నాక అన్వాంటెడ్ ఏమైనా థింగ్స్ కనుక ఉంటే మనం ఈజీగా రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్లో AI ఎరేజర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చారు వాళ్ళు. చాలా బాగుంది అది అయితే. మనం అది కూడా ఒకసారి అయితే ట్రయల్ అయితే చేద్దాం. తర్వాత మొబైల్ ఆ సెటప్స్ అంతా కంప్లీట్ అయిపోయినాక మనం ఒకసారి మొబైల్కి సంబంధించిన కెమెరా సెటప్ కూడా చూద్దాం. కాల్స్లో కూడా మనకు ట్రాఫిక్లో ఉన్నప్పుడు కాల్స్ వచ్చినాయి అనుకోండి, కాల్స్ వస్తే మనకు బ్లూటూత్లో కానీ దాంట్లో కానీ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీనిలోనే వాయిస్ ఐసోలేషన్ అని చెప్పేసి ఒకటి వస్తుంది ఆప్షన్. దాన్ని మనం కాల్ మాట్లాడుతున్నప్పుడు ఆన్ చేసుకుంటే మనం ఎంత డిస్టర్బెన్స్ లో ఉన్నా కానీ అవతల వాళ్ళకి వితౌట్ డిస్టర్బెన్స్ మనం ఒక పీస్ఫుల్ ప్లేస్ లో కూర్చొని మాట్లాడుతున్న ఒక ఎక్స్పీరియన్స్ మంచి వాయిస్ క్వాలిటీ అనేది వినిపిస్తుంది. ఓకే, ఓకే, బాగుంది.
సో ఈ ఆప్షన్ చాలా బాగుంది. మనం కాల్ మాట్లాడుకున్నప్పుడు డిస్టర్బెన్స్ చాలా సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి ట్రాఫిక్లో కానీ, కొన్ని కొన్ని రద్దీ ఉండే ప్లేస్లలో మనకు అలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉంటాయి. అలాంటప్పుడు మనకి ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ అనేది ఫోన్ కాల్స్లో కూడా తీసుకురావడం జరిగింది. అదైతే చాలా మంచి ఆప్షన్ అనేది మనకైతే అర్థమవుతుంది. ఇది వచ్చేసి మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేసి కలర్ వైస్ 14తో వస్తుంది, ఆండ్రాయిడ్ వైస్ 14తో కూడా వస్తుంది మనకి. ఓకే, కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకే, ఇది లేటెస్ట్ అప్డేట్తో వస్తుంది మనకు. ఈ ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్ 2 ప్రొటెక్షన్తో వస్తుంది. ఇది క్యాజువల్గా అయితే మనకు 1 lakh రేంజ్ మొబైల్స్లో మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకు 30,000 లోపు మొబైల్స్లో ప్రొవైడ్ చేయడం అనేది చాలా ఆసం అన్నట్టు. ఇంకోటి వచ్చేసి మనకు దీంట్లో వచ్చేసి IP68 రేటింగ్ వచ్చేసి కొన్ని మొబైల్స్లో మాత్రమే ఉంటుంది. దీంట్లో వచ్చేసి IP69, ఇది ఇండియాలోనే మొట్టమొదటి IP69 మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఈ IP69 వల్ల ఏంటంటే ఫ్లోటింగ్ వాటర్లో సర్వే అవుతుంది, ఉప్పు నీళ్ళల్లో కానీ, హీట్ వాటర్లో కానీ, దాదాపు అంటే హై ప్రెషర్తో కొట్టే వాటర్లో కానీ సర్వే అవుతుంది అన్నట్టు. కావాలంటే దీన్ని ఒకసారి మనం వాటర్లో కూడా వేసి చెక్ చేసి చూద్దాం. సో మనకు ఇంతకుముందు వీడియోలో డెమో మొబైల్ మాత్రమే వాటర్లో కొద్ది నిమిషాలు ఉంచిన తర్వాత చెక్ చేసినాం కదా. సో అలాగే డైరెక్ట్ ఫోన్ ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ ఫోన్ అనేది రావడం జరిగింది. ఆ ఫోన్ కూడా ఒకసారి వాటర్ టెస్టింగ్ అయితే చేద్దాం. సో వాటర్ టెస్టింగ్ చేద్దాం కస్టమర్ ముందటనే, కస్టమర్ మొబైల్తోనే. అన్న ఇట్లా మొబైల్ ఎప్పుడైనా నీళ్ళలో వేసినప్పుడు లైవ్లో చూసినావా? ఇప్పుడు నీ మొబైల్ లైవ్లో చూస్తున్నావు, ఎట్లా అనిపిస్తుంది అన్న? బాగుంది. సో ఇట్లా మంచిగా స్నానం చేయించవచ్చు, ఎట్లా అంటే అట్లా. ఇప్పుడు మీకు వ్యవసాయం ఉందా? వ్యవసాయం చేసినప్పుడు ఎప్పుడైనా మీరు వాటర్ పొలానికి కానీ చెలకకి కానీ నీళ్ళు పెట్టినప్పుడు నీళ్ళలో అనుకోకుండా పడినట్లయితే మీకు ఎలాంటి డ్యామేజ్ అవ్వదు. చూస్తున్నారు లైవ్లో. సో ఈ విధంగానే మనం తీసుకొని జస్ట్ మన ఒక క్లాత్తోని కనుక తూడ్చి ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టినట్లయితే మొత్తం కూడా వాటర్ ఎక్కడ ఉన్నా కూడా ఇంకిపోయే అవకాశం ఉంటుంది. అంటే వాటర్లో వేసిన తర్వాత ఎమ్మడే ఛార్జింగ్ అయితే పెట్టకూడదు, అంటే షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది కాబట్టి అది ఒక్కసారి మీకు తెలవాలని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది లైవ్లో. సో 1.5 మీటర్స్ డిస్టెన్స్ లోతులో మొబైల్ అనుకోకుండా పడిపోయినట్లయితే మనకు ఎలాంటి డ్యామేజ్ అవ్వదు. సో ఫోన్ నార్మల్గా ఎలా యూజ్ అవుతుందో ఆ విధంగానే యూజ్ అవుతుంది, అలాగే రన్ అవుతుంది అన్నమాట. మోర్ ఆప్షన్లో మనకు నైట్, ఐరిస్, ప్యానో, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, డ్యూయల్ వీడియో, స్టిక్కర్, టెక్స్ట్ స్కానర్, పోర్ట్రేట్ ఆప్షన్, నార్మల్ ఫోటో. ఒకసారి మన సెల్ఫీ ఫోటో కూడా తీద్దాం. అలాగే బ్యాక్ సైడ్ నుంచి కూడా మనం అయితే ఫోటో ఒకసారి చూద్దాం. సో బ్యాక్ కెమెరా వచ్చేసి 64+2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ కెమెరా. సో మనకు మొబైల్లో ఫోటో తీసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఎడిట్ ఆప్షన్లో మనకు AI ఎరేజర్. సో దీని కనుక క్లిక్ చేసినట్లయితే మనకు అన్వాంటెడ్గా ఏమైనా అనిపించింది అనుకో మనం రిమూవ్ అయితే చేసుకోవచ్చు. అయిపోయింది ఒకటే. సో ఈ విధంగా అయితే మనం అయితే ఎరేజ్ చేసుకోవచ్చు. డిజిటల్ బిల్